హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లతాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయేది స్వీట్ రెసిపీ అండి. ఈ స్వీట్ రెసిపీని బియ్యం పిండితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి స్వీట్ తినాలనిపిస్తే బియ్యం పిండితో ఈ రెసిపీని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. బియ్యం పిండితో చేసిన స్వీట్ ఇంత టేస్టీగా ఉంటుందా అని ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుంది. ఇది నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. అంత స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది. బియ్యం పిండితో టేస్టీ స్వీట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఈ స్వీట్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టి ఈ బియ్యం పిండిని కలుపుతూ 5 to 6 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. పిండి అడుగంటకుండా ఇలా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. పిండిని ఫ్రై చేస్తున్నప్పుడు ఏమాత్రం మాడినా మనకి స్వీట్ టేస్టీగా ఉండదండి. పిండిని 5 to 6 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరిన్ని స్వీట్ రెసిపీస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టి దాంట్లో 2 కప్పుల పాలు పోసుకోవాలి. మీరు ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటారో అదే కప్పుతో 2 కప్పుల పాలు తీసుకోవాలండి. పాలు అడుగంటకుండా కలుపుతూ మరిగించుకోవాలి. పాలు ఒక పొంగొచ్చేంత వరకు మరిగించి దానిపై వచ్చిన మీగడను పాలల్లో కలిసేలా కలుపుకోవాలి. పాలు ఇలా మరిగాక మీరు ఏ కప్పుతో అయితే బియ్యం పిండిని తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్పు షుగర్ను వేసుకోవాలండి. మనం వేసిన షుగర్ కరిగేంత వరకు పాలని ఇలా కలుపుతూ మరిగించుకోవాలి. పాలల్లో వేసిన షుగర్ కరిగాక 1/2 కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలండి. నేను ఇక్కడ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని వేస్తున్నానండి. నార్మల్ ఎండు కొబ్బరిని పొడి చేసైనా వేసుకోవచ్చు. కొబ్బరి పైన ఉండే బ్రౌన్ పార్ట్ని పీలర్తో తీసేసి ముక్కలుగా చేసి మిక్సీ పట్టుకుంటే మనకు కొబ్బరి పొడి తెల్లగా వస్తుందండి. లేదంటే మనకి షాప్లో రెడీమేడ్ డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ దొరుకుతుందండి. కొబ్బరి పొడిని వేసి ఒకసారి కలిపాక 1/2 కప్పు కాజు పౌడర్ని వేసుకోవాలి. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి. కాజు పొడి వేసుకోవడం వల్ల స్వీట్ ఇంకా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపుని వేస్తున్నానండి. ఫుడ్ కలర్ వేయకుండా ఇలా స్వీట్ ఎల్లోగా రావడానికి నేను పసుపుని యూజ్ చేస్తున్నానండి. స్వీట్లో పసుపు వేస్తే పసుపు వాసన వస్తుందేమో అనుకోకండి, అస్సలు రాదండి. ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. పాలల్లో వేసిన నెయ్యి కరిగాక వేయించి పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. పాలల్లో బియ్యం పిండి వేసి అది ఉండలు కట్టకుండా స్టవ్ని సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉంటే 2-3 మినిట్స్కి పిండి బాగా కుక్ అయి ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ పక్కన పెట్టి మిశ్రమం కొంచెం చల్లారనివ్వాలండి. పిండి మిశ్రమం గోరువెచ్చగా అయ్యాక చేతికి కొంచెం నెయ్యిని రాసుకొని కొంచెం పిండి ముద్దను తీసుకొని మనకు నచ్చే షేప్లో వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా పొడుగ్గా కానీ లేదా రౌండ్గా కానీ లేదంటే మీకు నచ్చే షేప్లో వీటిని చేసుకోవచ్చండి. స్క్వేర్గా, రెక్టాంగిల్గా, ట్రయాంగిల్గా. పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళకి నచ్చే షేప్స్ చక్కగా చేసి పెడతారండి. స్వీట్ని ఇలా ప్రిపేర్ చేశాక దాన్ని డెసికేటెడ్ కోకోనట్ పౌడర్తో కోట్ చేసుకోవాలండి. ఈ స్టెప్పును మాత్రం మిస్ అవ్వద్దండి. స్వీట్ ఇలా చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్వీట్ పైన చెర్రీతో గార్నిష్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి. ఇలా చెర్రీతో కానీ, టూటీ ఫ్రూటీస్తో కానీ, లేదంటే డ్రై ఫ్రూట్స్తో కానీ గార్నిష్ చేసుకోవచ్చండి. ఇలాగే మొత్తం మిశ్రమాన్ని మీకు నచ్చే షేప్లో చేసుకొని కొబ్బరి పొడిలో ముంచి ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన బియ్యం పిండి స్వీట్ రెడీ అండి. ఈసారి బియ్యం పిండితో ఇలా స్వీట్ని ప్రిపేర్ చేసి టేస్ట్ చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఎన్నో టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.